హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నులారో వారందరికీ మధ్యాహ్నం 12 గంటల నుంచి అయితే రైతు బంధు అంటే గతంలో రైతు బంధు, ఇప్పుడు రైతు భరోసా కాస్త రైతు భరోసాగా చేసి 7,500 రూపాయలు అయితే జమ చేయబోతున్నారు. గతంలో ఎకరానికి 5,000 రూపాయలు ఇచ్చేవారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం 2,500 రూపాయలు పెంచి కాస్త 7,500గా చేసి ఎకరానికి 7,500 రూపాయల చొప్పున సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వబోతుంది. ఇక రైతుల రుణమాఫీకి సంబంధించి కూడా ఈరోజు ఈ జిల్లాల వారికి డబ్బులు జమ చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. మరి రైతు భరోసా పథకం ద్వారా డబ్బులు ఏ తేదీ నుంచి జమ చేస్తారు, రుణమాఫీకి సంబంధించి డబ్బులు ఇంకా పడని వారికి ఏం చేయాలి అనే వివరాలు అన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి, బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకు కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నులు ఉన్నారో వారందరికీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా గత ప్రభుత్వం రైతు బంధు కాస్త తీసేసి రైతు భరోసా ద్వారా ఎకరానికి 7,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 15,000 రూపాయలు జమ చేస్తామని ప్రకటించడం జరిగింది. గత ప్రభుత్వం ఎకరానికి 5,000 రూపాయలు ఇచ్చేది. ఇక మనకు ఫలితాలు వచ్చేసరికి యాసంగి సీజన్ మొదలైంది కాబట్టి గత ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు ద్వారానే ఎకరానికి 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇక రైతు బంధు కాస్త ముగిసింది. ఇక రైతు భరోసా ద్వారా వానాకాలపు సీజన్కు సంబంధించి ఎకరానికి 7,500 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి విధి విధానాలు ఖరారు పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు రైతు రుణమాఫీ నడుస్తుంది. దాదాపు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించడం జరిగింది. ఇప్పుడు 3 విడతల్లో ఆగస్టు 15 వరకు 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని మొదటి విడతగా ఇప్పుడు 1,00,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి. ఈరోజు కూడా నిన్న ఆదివారం అయినా కూడా నిన్న అకౌంట్లోకి డబ్బులు జమ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు వెళ్ళి రైతులు డబ్బులు తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఇక ఈ వారం వరకు అయితే 1,00,000 రూపాయల వరకు రుణాలు మాఫీ చేస్తారు. తర్వాత ఈ నెల చివరి వారం వరకు అయితే 1,50,000 వరకు రుణాలు మాఫీ చేస్తామని ఆగస్టు 3, 4 తారీఖులోపు నుంచి 15 తారీఖు వరకు 2 లక్షల రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించడం జరిగింది. ఇక మేనిఫెస్టోలో చెప్పని విధంగా అయితే 2 లక్షల పైన ఎవరు రుణాలు తీసుకున్నారో అంటే 2,30,000, 50,000 ఇలా తీసుకొని ఉంటారో వారు పైన ఉన్న ఎంత అమౌంట్ ఉన్నా కానీ అంత అమౌంట్ బ్యాంకుకు కట్టాల్సిందిగా చెప్పడం జరిగింది. 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తాం, పైన అమౌంట్ ఎంత ఉంటే అంతే మీరు కట్టుకోవాలని చెప్పడం జరిగింది. ఇక ఆగస్టు 15 వరకు ఈ రుణాలు మాఫీ అవుతాయి కాబట్టి ఆ తర్వాత ఆగస్టు 15 పైన రైతు భరోసా ద్వారా ఎకరానికి 7,500 రూపాయల చొప్పున మధ్యాహ్నం 12 గంటల నుంచి రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా ద్వారా డబ్బులు జమ చేస్తామని ప్రకటించడం జరిగింది.